హాయ్ అండి. దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఖచ్చితంగా అండ్ అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరంగా ఉండే రెసిపీ అండి ఇది. అదే బెల్లపన్నం లేదా పరమన్నం అని కూడా అంటారు. దీన్ని ఈజీ ప్రాసెస్లో మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈరోజు చూపిస్తాను. చాలా మందికి పరమన్నం చేసేటప్పుడు పాలు విరిగిపోతూ ఉంటాయండి. అలా పాలు విరగకుండా ఎంతో ఈజీగా నేను చిన్న చిన్న టిప్స్ చెప్తూ ఉంటాను. సో ఈ ప్రాసెస్ని మీరు ఫాలో అయితే కనుక మీకు కూడా ఎంతో టేస్టీగా ఉండే పరమన్నం చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లో నేను 1 కప్పు వరకు బియ్యాన్ని తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ రేషన్ బియ్యం వాడుతున్నాను. మీరు నార్మల్ రైస్ని వాడుకున్నా ప్రాబ్లం లేదు. ఈ బియ్యాన్ని చక్కగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. ఈ వాష్ చేసుకున్న వాటర్ని అంతా కూడా వంపేసి పక్కన తీసుకోవాలి. స్టవ్ మీద ఒక కళాయిని ఉంచి అందులో 1 కప్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలండి. అదే కప్తో మనం 6 కప్పుల వరకు పాలను యాడ్ చేసుకోవాలి. అంటే టోటల్గా 1 కప్పు బియ్యానికి మనం 6 కప్పుల పాలు అండ్ అలాగే 1 కప్పు వాటర్. ఇప్పుడు ఈ పాలన్నీ కూడా చక్కగా పొంగొచ్చేదాకా మరిగించుకోవాలి. చూస్తున్నారు కదా, పాలు ఇలా బబుల్స్ ఫామ్ అవుతున్నప్పుడు మనం కడిగి నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా పాలు అనేవి మరిగి ఒక పొంగు రావాలి. అప్పుడే మనకి పాల వాసన అనేది లేకుండా ఉంటుంది. ఈ బియ్యం అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని బాగా కలిపి ఈ బియ్యం పాలల్లో బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేయాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతాయంటే పాలు అనేది తొందరగా ఇంకిపోయి అడుగంటే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే మనం ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేయాలి. చూస్తున్నారు కదా, బియ్యం అనేది చక్కగా ఉడికిపోయిందండి. పాలు అనేవి కూడా దగ్గరగా వచ్చాయన్నమాట. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం నేను 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వాడుతున్నానండి. ఇలాచీ పౌడర్ వేసుకోవడం వల్ల పరమాన్నానికి చాలా మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఆ నెయ్యి అంతా బాగా కరిగించుకోవాలి. ఇందులో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలండి. జీడిపప్పు అనేది మాడిపోకుండా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీన్నంతా కూడా మనం స్టవ్ మీద ఉడకబెట్టుకుంటున్న పరమాన్నంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఈ పరమాన్నాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు పరమాన్నం చేసే ప్రాసెస్లో మీకు ఎక్కడైనా చిక్కబడిపోయి ఇంకొంచెం పాలు పడతాయి అనే అవకాశం ఉంటే గనక మీరు పాలనైనా యాడ్ చేసుకోవచ్చు, నీళ్ళనైనా యాడ్ చేసుకోవచ్చు అండి. ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు పరమాన్నం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బియ్యానికి 1 కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు మీకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. బెల్లాన్ని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే యాడ్ చేయాలండి. అప్పుడే మనకి పాలు అనేది విరగకుండా పరమాన్నం ఎంతో టేస్టీగా క్రీమీగా ఉంటుందన్నమాట. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కనుక మీరు బెల్లాన్ని యాడ్ చేస్తే అది ఇంకా ఓవర్ కుక్ అయిపోయి పాలు విరిగిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పరమాన్నం ప్రిపేర్ చేసేసాము. ఇప్పుడు మీరు దీన్ని అమ్మవారికి ప్రసాదంగా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.